ప్రకృతి వైపరీత్యాలు, కారు ప్రమాదాలు, లైంగిక వేధింపుల వంటి ప్రాణాంతక సంఘటనల అనుభవాల తర్వాత వచ్చే మనోవేదనను చికిత్స ద్వారా నయం చేయొచ్చని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. రెండు రకాలుగా అనారోగ్యాలు వస్తాయి. ఒకటి శారీరక అనారోగ్యం, రెండు మానసిక ఆరోగ్యం అన్నమాట. శారీరక ఆరోగ్యం మనకి అవయవాలన్నీ కనపడుతుంటాయి. మానసిక అన్నది మనకి మెదడు సంబంధించిన వ్యాధి. అది వృద్ధాప్యంలో అన్నది మరుపు ఇటువంటి రావడం సహజం. కానీ కొంతమంది పుట్టుకతోటే ఇటువంటి లోపాలు వస్తూ ఉంటాయి. దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన కాకినాడలో ప్రముఖ హోమియోపతి వైద్యులైన డాక్టర్ సలాది సూర్యకిరణ్ గారు రావడం జరిగింది. వారు మీకు మానసిక ఆరోగ్యం ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలన్న దాని మీద ఎవరికన్నా ఫ్యామిలీలో ఉంటే రావచ్చు. అదేవిధంగా ఈ మన యొక్క ఎప్పుడైతే మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఉండి కొన్ని రకాల మానసికమైన ఒత్తిళ్ళ వల్ల కూడా ఈ యొక్క బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా బ్రెయిన్ డెవలప్ అయినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ కానీ దాని యొక్క కెమికల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి. సాధారణంగా మానసిక ఒత్తిడి లేకుండా ఇప్పుడు ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదు. ఒక స్కూల్లో అవ్వచ్చు, అదేవిధంగా కాలేజీలో అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మానసిక ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ మానసిక ఒత్తిడి పెట్టేసుకుని దాంతో ఈ రకమైన బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ ట్రామా. సాధారణంగా మనం అందరం కూడా పిల్లల్ని పెంచుతాం. సో పిల్లల్లో కూడా మనకు తెలియకుండా మనమే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ప్రత్యేకించి కంపేర్ చేయడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళలేదు, ఇలా మనం చెప్పడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ జరిగిపోయి దానివల్ల వాళ్ళకి ఈ యొక్క ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఏంటంటే అనుకోకుండా మనకు ఫైనాన్షియల్గా ఎప్పుడో ఒక్కొక్కసారి అప్సెట్ అవుతూ ఉంటాం. సో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒకసారి సంక్షోభానికి ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యం లేకపోతే అలాంటి సంక్షోభం లేనప్పుడు ఏమవుతుంది, అలాంటి సంక్షోభ సమయంలో మానసిక ఒత్తిడి గురై దానివల్ల బైపోలార్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో బైపోలార్ డిజార్డర్స్లో టైప్స్ ఉంటాయి. బైపోలార్ డిజార్డర్లో టైప్ 1, టైప్ 2 ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఒకరికి మ్యానిక్ కండిషన్. మ్యానియా అంటే ఏంటంటే ఒక్కసారి ఇందాక నేను చెప్పుకున్నట్టే ఉద్రేకం వచ్చేస్తాను అన్నమాట. ఏ పని చేసినప్పుడైనా ఉద్రేకం ఉంటుంది. వాళ్ళు మనం గమనిస్తూ ఉంటాం, ఇది ఎప్పుడు కామ్గానే ఉండేవాడు కదా, సడన్గా ఏంటి ఇంతలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, లేకపోతే ఇంత బరువు లిఫ్ట్ చేసేస్తున్నాడు, నేను ఏ పనైనా చేసేయగలుగుతాను అంటూ ఉంటాడు. సో అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి నిజమేమో అనుకుంటాం. సో వీళ్ళు ఎంత యాక్టివ్నెస్ ఉందేమో అనుకుంటాం. సో అది మన పరిసరాల్లోనే చూస్తుంటాం. సో దాన్ని ముందుగా గమనించడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మనం సైకాలజికల్ థెరపీస్ కానీ అదేవిధంగా సైకాట్రిక్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురావచ్చు.